ఫ్రెండ్స్, ఖమ్మం కిల్లా కూడా చూపించేశాను. ఖమ్మం కిల్లా ఎలా ఉంది, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా చూడండి. అసలు ఈ స్టెప్స్ ఎక్కుతుంటే నాకు చాలా భయం వేసిందండి, ఎక్కడన్నా పడిపోతానేమో అని. కళ్ళు తిరిగిపోతున్నాయి ఇప్పుడు కూడా. ఇంకా నేను కింద దిగేదాకా నా ఫీల్ అలానే ఉంటుంది. చాలా స్టెప్స్ ఎక్కాం కదా. ఓకే, ఖమ్మం కిల్లా చూసి ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్. కరోనా కేసెస్ ఖమ్మంలో కూడా ఇందాక 2 కేసెస్ విన్నాను, కొత్త కేసెస్ వచ్చాయంట. సో ప్లీజ్ మాస్క్ పెట్టుకోండి. శానిటైజర్, మాస్క్, డిస్టెన్స్ ప్లీజ్ మెయింటైన్ చేయండి. రిక్వెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. ఖమ్మం కిల్లాకి వచ్చామండి మనం. మొత్తం ఇక్కడ ముస్లిమ్సే ఉంటారు టోటల్. ఖమ్మం ఫేమస్ ముస్లిం హౌసెస్ అన్నీ కూడా ఇవన్నీ. చాలా స్టెప్స్ ఉంటాయండి, చాలా స్టెప్స్ ఎక్కాలి మనం. పురాణక కాలందండి ఇది. దీన్ని పరిపాలించారు కాకతీయులు అంటారు కదా. కాకతీయులు వాళ్ళ హయాంలో ఉంది అప్పుడు. దాని తర్వాత మళ్ళీ రెడ్డి రాజులు అని చెప్పేసి వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు ఇంకా ముస్లిమ్స్ ఆధీనంలో ఉంది. చాలా బాగుంటుందండి. అప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు క్రౌడ్ తగ్గిపోయింది. మొత్తం రాయి. మనము ఇందాక యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్ చూసాం కదా. సో ఇక్కడ నుంచి దీని కింద నుంచి సొరంగ మార్గం ఉందన్నమాట. కింద నుంచి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు. నరసింహస్వామి టెంపుల్ వయ హైదరాబాద్కి కూడా డైరెక్ట్ రూట్ ఉందంటండి. కింద నుంచి అన్నమాట సొరంగ మార్గం అంటారు కదా. సో దీని కింద నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు మనం. కాకతీయులు పరిపాలించారని చెప్పాను కదా, తన విగ్రహం అండి. ఓనర్ అండి, పాప ఓనర్ గారు కాలు తీపింది. శ్రీకృష్ణదేవరాయ అంట. మా తమ్ముడు ఫాస్ట్ ఎక్కిస్తున్నాడు. ఆయాసం వస్తుంది నాకు. చూడండి, ఇక్కడి నుంచే మన ఖమ్మం ఇలా కనిపిస్తుందా. ఇంకా పైకి ఎక్కితే మొత్తం కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఎక్కేద్దాం. పురాణత కాలం అన్నమాట ఇది. అప్పుడు బంగారాలు, డబ్బులు, వజ్రాలు అన్నీ ఇక్కడ పెట్టారంట. మనకేమైనా దొరికితే బాగుండ. మీకు కూడా కొన్ని పంపిస్తా. కోట అండి, కోటలోకి ఎంటర్ అవుతున్నాం. అంటే లాక్డౌన్ కూడా కదండి, అప్పటి నుంచి ఇంకెవరు కూడా దీనికి రాలేదు. మళ్ళీ స్టెప్స్ ఉన్నాయండి, మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి. ఎవరో కపుల్స్ వస్తున్నారండి పై నుంచి. చూడండి, మొత్తం రాయి. వచ్చేసామండి పైకి.
చూడండి ఖమ్మం సిటీ మొత్తంగా అనిపిస్తుంది. అమ్మా ఇంకా అడిగి కింద పడిపోతానేమో. నేను కాకుండా మళ్ళీ కెమెరా వెయిట్ అవుట్ అండి. అప్పుడు కూర్చోడానికి చిన్న చిన్న షాప్స్ ఉండేటివి, ఇప్పుడు లేవన్నమాట. మీరు ఖమ్మం రాలేరు చూడలేదని చెప్పేసి చూపిస్తాను. బస్సులోకి వెళ్దాం. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయా. ఈ పైకి ఎక్కుదామండి సందులోకి. భయం వేస్తుంది, చూద్దాం. ఇక్కడ అంటే కోటకి ఉంటారు కదా వాచ్మెన్స్ లాంటి వాళ్ళు. ఇది ఎక్కుతాను ఇప్పుడు. ఒక్క నిమిషం. దీన్ని ఏమంటారు కదా నీ ప్లేస్ ఇక్కడ? అది ఇది లోపటికంటండి బావి ఉంటుందంట. ఆ బావి ఎంత లోతు ఉంటుందో కూడా తెలియదు. చూడండి కొండ లోపట ఫోన్ వేస్తే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి మనం నిన్న వెళ్ళిన లకారం పార్క్ ఉందండి. పార్క్ వెళ్ళాం కదా, ట్యాంక్ బండ్, అది కూడా కనిపిస్తుంది. నేను పైకి ఎక్కా. నేను ఫ్రెండ్స్ మీకోసం నేను చూడండి ఎంత రిస్క్ తీసుకుంటున్నాను. అయ్యో బాబాయ్ కళ్ళు తిరిగిపోయాయి ఎక్కువ. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయండి. మనం నిన్న వెళ్ళాం కదా వాటర్ అది అక్కడ. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎక్కువసేపు నిల్చోలేను. ఇదంతా అండి సిటీ. అగో ఇందాక వెళ్ళిన టెంపుల్ అండి. ఫస్ట్ లాగ్ చేశాం కదా ఆ టెంపుల్ నుంచి చూపించాం, ఇక్కడి నుంచి అది చూపిస్తున్నాం. ఇంత లోయలో ఉన్నారండి వాళ్ళు. అంటే ఇది అంత హైట్లో ఉంది. నాకు నడుస్తుంటేనే భయం వేస్తుందండి. అది ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. అరే అక్కడ లోయింది, పడిపోతావు. సో ఇది కిల్లా, మనం అలా స్టెప్స్ నుంచి వచ్చాం కదండి. ఇది ఇంకో సెకండ్ ఎంట్రీ.
మొత్తం ఈ కిల్లా రౌండ్ సర్కిల్ మొత్తం ముస్లిమ్సే అండి, ముస్లిమ్స్ హౌజెస్. అక్కడ ఇంకా మనం చూసేసారు కిల్లా మొత్తం ఎలా ఉందో చూడండి.